నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సార్, ఇంట్లో పేరెంట్స్ పిల్లలకి ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, చింటూ, బంటు, పండు అట్లాంటివి. సో అసలు ఈ నిక్ నేమ్స్ పెట్టుకోవచ్చా? ఒకవేళ అలా పిలిస్తే ఆ పేరు ప్రభావం పిల్లల మీద ఎలా చూపిస్తుంది? అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మా. ఈ నిక్ నేమ్స్ అసలు పేరు ఎట్లా పెడతారు తెలుసమ్మా? మాలాంటి 10 మంది పెద్దల్ని పిలిచి ఒక ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్తంలో ఉయ్యాల్లో వేసి 10 మందిని పిలిచి భోజనం పెట్టి మా అబ్బాయి పేరు ఫలానా అని ఫిక్స్ చేస్తారు. అలా ఫిక్స్ చేసినప్పుడు అది ఎక్కడ ఫిక్స్ చేస్తారు? పంచభూతాల మధ్యలో ఫిక్స్ చేస్తారు. అంటే పంచభూతాల సాక్షిగా మనం ఒక మాట ఇచ్చాం, ఈ అబ్బాయి పేరు అయాన్ అని. కానీ మనం బయటికి వెళ్ళిపోయినాక ఆల్రెడీ ఈ పెద్ద అబ్బాయి అయితే పెద్దోడా అనో, చిన్నోడైతే చోటు అనో, లేదా చిన్ని అనో, లేదా బుజ్జి అనో, లేదా కన్నా అనో. కన్నా అంటే ఏంటో తెలుసమ్మా? కన్నాలు వేస్తాడు అని, అంతే కదా మీనింగ్. ఇలాంటి పేర్లు పిలుస్తున్నారు. సరే, వాటికి కూడా నేను అనేది ఏంటంటే అవి కూడా మీ ఫోన్లో టైప్ చేసుకోండి. కన్నా అని కొట్టి ప్రొడక్షన్ అడగండి. అడిగినప్పుడు ఆ ప్రొడక్షన్ బాగుందనుకోండి, సరే మీ ముద్దు నేను ఎందుకు కాదనాలి, వాడుకోండి. అది బాగలేదనుకోండి, ఆ పేర్లు బాగలేని మనకు ఎందుకు అంటానమ్మా. నేను అనేది ఏంటంటే ప్రతి దానిలో మీరు బెస్ట్ ఎదుక్కుంటున్నప్పుడు ఒక్క మీ పిల్లల పేరుల్లోనే బెస్ట్ ఎందుకు ఎదుక్కోరు, మీ పేరుల్లోనే బెస్ట్ ఎందుకు ఎదుక్కోరు అంటున్నా. ఇక్కడ పల్లెటూళ్ళలో, చాలా పల్లెటూళ్ళలో పెద్ద అబ్బాయిని పెద్దోడా అని, చిన్న అబ్బాయిని చిన్నోడా అని పిలవటం ఒక అలవాటు. నాకు ప్రాక్టికల్గా మా బజార్లో నాకు 2 ఫ్రెండ్స్ ఉండేవాడు, పెద్దోడు చిన్నోడు అని. పని పాడలేని తిరిగేవాళ్ళు. సరే, వాళ్ళ కర్మలే అనుకొని మనం అనుకున్నాం. మొన్న ఒక సినిమా తీశారమ్మా, చంద్రమోహన్ను రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి చిన్నోడు పెద్దోడైనా ఆ ఊళ్ళో పని పాడలేకుండా తిరుగుతుంటారు వాళ్ళిద్దరు, చిన్నోడు పెద్దోడు. ఇదేందిరా ఇక్కడ కంపారిజన్, ఇక్కడ కంపారిజన్ ఇలా ఉంది అని చూస్తే, నిన్న సీతమ్మ వాకిట్లో సిరివెన్నెల చెట్టు అనే ఏదో సినిమా తీస్తే దానిలో కూడా పెద్దోడు చిన్నోడమ్మ హీరోలమ్మ పని పాడలేని తిరుగుతుంటారమ్మా. అంటే ఇలా నేను అనేది ఏంటంటే, ప్రజలకి నేను చెప్పేటువంటి గైడెన్స్ ఏంటంటే, ఏదో ఒక పేరు పిలుచుకుంటున్నప్పుడు ఈ పెద్దోడు చిన్నోడు ఇలాంటి నిక్ నేమ్స్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎందుకు పిలుచుకోవటం? పేరు పెట్టారుగా, మరి అట్లా పేరు పెట్టకుండా ఉండొచ్చుగా. మీరు 10 మందిని పిలిచినప్పుడే అప్పుడే పెద్దోడు చిన్నోడు అని పేరు పెట్టేశారనుకో, ఇంక ఇబ్బంది లేదుగా. మీరు పెట్టిన పేరే పిలుస్తున్నారు. పంచభూతాలకు మీరేం చెప్పారు? ఈయన పేరు పెద్దోడు, ఈయన పేరు చిన్నోడు అని మాట ఇచ్చేశారు. అలా పిలవండి. ప్రకృతి ఏదో ఒక రోజు నువ్వు ఇచ్చిన మాట తప్పావంటే మాత్రం దాని యొక్క పర్యవసానాలు అనుభవించాల్సిందే. ప్రకృతికి ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట వినాల్సిందే. నిన్న ఒక 80 ఏళ్ల వయసు ఉన్న ఆయన, ఒక ముసలాయన మంచం మీద పనుకొని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మనం అన్న మాటలకి, అరే ఇవాళ ఈ అమ్మాయికి ఏదో ప్రామిస్ చేసేసాం, మిస్ చేసేసాం, కానీ అమ్మాయి మనల్ని ఏం చేయలేకపోయింది అని చెప్పి నువ్వు మర్చిపోతా అంట, నేను మర్చిపోతా అంట. ప్రకృతి అంట గుర్తుంచుకొని దానికి వడ్డీతో సహా తిరిగిస్తుందంట. నువ్వు నేను మర్చిపోయినా వడ్డీతో సహా ప్రకృతి రిటర్న్ చేయకుండా ఊరుకోదు. సో నువ్వు ఇచ్చిన పేరుని నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ వే. టెంపరీగా స్కిప్ చేయొచ్చు, కానీ దాని యొక్క పర్యవసానాలు అనుభవించాలి. కాబట్టి నిక్ నేమ్స్తో పిలవమాకండి. ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, నా దగ్గరికి చాలామంది వచ్చి నాకు 40 ఏళ్ళు వచ్చినాయండి, ఒక అమ్మాయి 40 ఏళ్ళు వచ్చినాయండి, నాకు పెళ్లి కావట్లేదు అని అంటే, సరే అమ్మ జాతకం అంతా బాగానే ఉన్నది, అమ్మ ఏమని పిలుస్తారండి? చిన్ని అని పిలుస్తామని. చిన్నికి పెళ్ళట్టయిద్దమ్మా, నువ్వు చెప్పు న్యాయం. చిన్ని ఏం చేయాలి? నాకు కట్టే ఫీజు ఏదో షాప్కి వెళ్ళి బొమ్మలు తెచ్చుకొని బొమ్మలు ఆట ఆడుకోవాలి చిన్ని అంటే, అంతేనా? పెళ్లి చేసుకొని ఏం చేస్తుంది చిన్ని బొమ్మల ఆటలు కదా ఆడుకోవాల్సింది, చిన్నమ్మాయి అయినప్పుడు. మరి పెళ్లి చేసుకొని ఏం చేసిద్ది? అందుకని భగవంతుడు చేయడు. ఇక్కడ చిన్ని అని పిలుస్తుంటే ఈ పంచభూతాలు భగవంతుడు చెప్తాయి, ఈ అమ్మాయి పేరు చిన్ని అని. ఈ అమ్మాయికి పెళ్లి కావాలని వచ్చి దండం పెట్టుకున్నారు, గుళ్ళో కూడా దండం పెట్టుకున్నారని పంచభూతాలు వెళ్ళి చెప్తాయి. ఆయన ఏమంటాడు తెలుసా? ముందు పెద్దదామని, చిన్న తర్వాత సంగతి చూద్దాం అంటాడు. అంతేగా. ఇప్పుడు గుళ్ళో వెళ్ళి అయ్యా మా చిన్నికి పెళ్ళి అవ్వాలయ్యా అని చెప్పి దండం పెట్టుకుంటే
పంచభూతాలు వెళ్ళి భగవంతుడికి చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడు, ముందు పెద్దల సంగతి చూడాలిగా. ఆయన ఉద్దేశం ఏంది, ఇది చిన్నపిల్లలేమో కానీ చిన్నికి పెళ్ళి ఇప్పుడే ఉందిలే తర్వాత చూద్దాం, ముందు పెద్దవాళ్ళదామని అని అనుకుంటాడా లేదా? అలానే నేను అనేది నిక్ నేమ్స్తో పిలుస్తుంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. ఈ మధ్యలో లక్కీ అని పిలుస్తున్నారు. లక్కీలో 18వ నెంబర్ ఉంది. లక్కీ అని పిలిచేటువంటి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వారం 6 రోజులు 7 రోజులు స్కూల్ ఉంటే కనీసం వారంలో 1 రోజు స్కూల్ మానేస్తారు. రీజన్ ఏంటో తెలుసా? మొండి కాదేం కాదు, ఆటోమేటిక్ పేరెంట్సే మానిపిస్తారు. ఏదో ఒక హెల్త్, జలుబు చేసిందానో జ్వరం వచ్చిందానో కడుపులో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అలా ఆపేస్తున్నారు. అందువల్ల అలాంటి నిక్ నేమ్స్ పిలవద్దు. పిలిస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే పేరుతో పెట్టారో ఆ పేరుతో పిలవండి. ఒకవేళ నిక్ నేమ్స్తో పిలవదలుచుకుంటే ఆ నిక్ నేమ్ కూడా మీ పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత చేయండి. అప్పుడు లైఫ్ బాగుంటుంది. నమస్కారం.